పంచాయతీ పైన పాట అప్పుడే రాసిండన్న. బహుశా నేను అనుకుంటాను ఏమైనా తెలిస్తే చెప్తాను కావచ్చు అనుకుంటే తెలిసే చెప్తాను. ముచ్చర్ల సత్యన్న పాట రాసిన తర్వాతనే ప్రజానాట్య మండలి కానీ, ఆంధ్రనాట్య మండలి కానీ, జననాట్య మండలి కానీ పుట్టింది అనుకుంటాను నేను. అయినే ధిక్కార స్వరంతో పాలక వర్గాలపైన ఎక్కుపెట్టిన తన కలం ప్రతి ఒక్క కవికి, ప్రతి ఒక్క రచయితకు ఆదర్శంగా నిలిచింది అనుకుంటా. నన్ను ప్రతి ఇంటర్వ్యూలో నీకెవరు ఆదర్శం, ఎవరు గురు, మీ ఫ్యామిలీలో ఎవరైనా పాడుతుంటే మా పెద్దనాయన పాడతాడు, మా పెద్దనాయన రాస్తాడని చెప్పుడు ఈ కాంచెల్లి. నిజంగా నాకు అన్నదమ్ములు లేనందుకు, అమ్మా నాయన లేనందుకు, పృథ్వన్న నాకు కొండంత అండ, నాకు చాలా ధైర్యం. ఎందుకంటే జనజీవన స్రవంతిలో ఉండి పోరాటం చేసే హిడ్మా కంటే పెద్ద మీరు, నంబాల కేశవరావు గారి కంటే పెద్ద విఠలన్న, ప్రజా పోరాటాలు చేసే మీరు, ప్రతి ఒక్క సమస్య మీద స్పందించే మీరు, నిజంగా మీ పాదాలు ముట్టుకుంటే మాకు అద్భుతమైన పాటలు వస్తాయని నమ్ముకుంటాం. ఈ వేదిక మీద ఉన్న ఆడబిడ్డలు, సీతక్క దళంలో పనిచేసినప్పుడు పిచ్చుకలు కూడా నీళ్ళు తాగలేదు. కొత్తగూడెం ఈ ఏరియాలో అంతే కదా, కొత్తగూడెం ఏరియా. ఎందుకు నవ్వుతానవరా? విమలక్క పాటలకు పావురాలు సైతం నాట్యమాడినాయి. గొప్ప గాయని వాళ్ళ వెనక మేము ఏలు పట్టుకొని నడుస్తున్న మేము పాటగాళ్ళం. అలాగే తమ్ముడు గిద్దరం నర్సు కానీ, హెడ్సప్ తమ్ముడు మాటల తిరుపతి, నా తమ్ముడు, నా ప్రియమైన తమ్ముడు మల్లిక్ తేజకు, నా చెల్లె గంగకు, అన్న దర్వంజన్న, దర్వెల్లన్న, అంటే మీ సాహసం గురించి చెప్తున్నా. వరంగల్ రవన్న, మా గద్దర్ నర్సన్న. ఒకప్పుడు వరంగల్ శంకరన్న గొంతు ఒక పాకిస్తాన్లో ఉండేదన్నారు, అంత గంభీరమైన గొంతు. ఆ గొంతు తర్వాత ఇక గొంతు లేదు అనుకున్నాం మేము. గద్దర్ నర్సన్న శంకరన్నను మరిపించిండు. గద్దర్ నర్సన్న పాటతోని కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా నడిచింది. 3 రంగుల జెండా బట్టి మీ అందరికీ తెలుసు. కళాకారుడు ముఖానికి బొట్టు లాంటివాడు, యుద్ధ రథానికి షాయిశీల లాంటి వాడు. శీలే కదా అని పీకేస్తే కళాకారుడు యుద్ధ రథానికి షాయిశీల లాంటి వాడు. శీలే కదా అని పీకేస్తే గారె ఊడిపోద్ది, బండి కూలిపోద్ది. ఒకసారి తమ్ముడు రామ్ నర్సి, మాటల తిరుపతి, మల్లిక్ తేజ, 2 దరువులు, రవణ, ఒకసారి ఇక్కడికి వస్తే నేను ధైర్యం చేసి పాట పాడదా. 100 సంవత్సరాల పూర్వం పల్లె అంతర్పుల నాగరాజు అందుకోసం వచ్చాడు. నాకు నువ్వు ఒక్కరు ఉంటే చాలు, వీళ్ళందరినీ పంపిస్తా. 100 సంవత్సరాల పూర్వం పల్లె, ఆ పల్లెలో జీవించినటువంటి మనిషి తన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడానికి 243 చరణాల గేయ కావ్యం రచించి దానికి 100 ఏండ్ల నా ఊరని పేరు పెట్టి 243 మంది గాయకులతో పాడించడం కోసం 2 తెలుగు రాష్ట్రాలు తిరిగి అది రికార్డ్ చేయబోతున్నాం. అది ఆ పల్లె ఎంత చక్కటి పల్లె అంటే ముచ్చర్ల సత్యన్న జీవించినటువంటి పల్లె చరిత్ర అది. ముచ్చర్ల సత్యన్న వాళ్ళ తండ్రి, తాత అనుభవించినటువంటి చరిత్ర 100 ఏండ్ల నా ఊరుగా రాసినావు. ఆ పాట రాసినందుకే అన్న ఈరోజు చిరు సత్కారం అన్నారు.
ఆ పాట వినిపించమంటారా? మొదలు పెడితే ఎక్కడ ఆగుద్ది అయితే అక్కడ ఆగుతా. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే, ఎరగటి కలదమ్మినాదో నా పల్లె ఎలుగాని తీరైనాదో. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే, ఎనగడ్డి కడ తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో దేవా. ప్లీజ్ దయచేసి రామంచ భరత్ గారు వేదిక మీదకి వచ్చి మీ గలం కూడా కలిపితే చాలా బాగుంటుంది. మీరు కరీంనగర్ నుంచి వచ్చిళ్ళు, ప్లీజ్ అన్న. పచ్చ పచ్చని పంట సేన్ల నట్ట నడువ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది. పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది, పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది, పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది. ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికిని చాటేది, కొత్త మనుషులు గుర్తు పట్టనట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది. అలకంగా ఏ పల్లెకెళ్ళి పోవాలన్నా అడ్డబాటలు ఉండగదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలచినబోయి కూసుండగదరా. ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో. మా సాయులు సైదులు బీరప్ప మల్లప్ప గొట్లు గొర్ర మెప్ప గుట్టకు పోయేది, మడుగులు గుప్పేది కంసులా కొట్టేది, ఎండ్రికాయల వట్టి కొల్లేసి తెచ్చేది. పల్లికాయే పాల మొక్కజొన్న కంకి పచ్చి సీత పలక నుప్పులల్లాగాల్చి ఉడుకు ఉడుకు వీర ఊదుకుంటాది నీ సల్లన్ని శనివెల్ల నీళ్లు దాగచ్చేది. ఆ గోవు లేడా పోయినాయో నాటి పోయి లేడా పోయినారో, గోసి గొంగడి మాసిపోయిన గోవులు కోత కానకు వెళ్ళిపాయే దేవా. ఏడు తంటెల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే, 6 నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి పెడితే, ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం ఎగురెక్కి సల్లంగుండేదంట. అత్త మామలైన ఆడిబిడ్డలైన మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా. ఆడిబిడ్డల మర్చిపోయిరి అంతటా ఆలి పిల్లల ముఖ్యమైరి, వెనకటి వంతెనే మాయే ఏటిలో నా కలిసిపాయే దేవా. పైసకే మా తాత బుద్ధి కళ్ళు దాగి ఆర్సికి కాబెట్టి పిట్టలాగొట్టేది, మంచయ్యకి సేత ఒడిసేల దింపితే 7 చెల్ల పక్షులెగిరెగిరిపోయేది. పాలు పెరుగు సల్ల గడక అంబలిలోన అంచుకొక్క పచ్చి మిరపకాయ గురికి, కంచు తరలో వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా 100 ఏళ్ళు బతికిళ్ళు. బలమైన తిండిగా దాయే ఈనాడు ఏం తిన్న సూది మందాయే, ఉప్పు కారం బడక పాయమన తనువులకు సప్పిడే ఆరోగ్యమాయే దేవా. అమ్మగారిండ్లకు పైన మంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపాడేది, దర్వాజలెత్తిన మొగురమెత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత పూదిచ్చేది. ఆడిపిల్లను విలువకుంట ఎత్తుకుంట ఇంటి మొగురం కంట నీరు పెట్టేదిరా. ఇక మాట మాట అనుకొని మాట్లాడకుంటుంట కుడుకల పండుగ కలిపిపోయేదిరా. ఆడిబిడ్డని ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే తలిగేది కదరా. ఆడిబిడ్డల విలువదలు అని మానవ జన్మ వ్యక్తం బేను కదరా. వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో దేవా. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, నా పల్లె ఎడుగాని తీరైనాదో, నా పల్లె ఎడుగాని తీరైనాదో, నా పల్లె ఎడుగాని తీరైనాదో. థ్యాంక్ యూ. ఒక పాట ఉండేది, ఏ దళము నీదిరో దళనాయకుడెవడురా,
సూటిగా చెప్పాకుంటే సూటే చేస్తామురో ఏదలము నీదిరో దళనా అరే క్రాంతి దళం మాదిరో క్రాంతి దళం మాదిరో పృథ్వే నాయకుడు రా దళము నాదిరో పృథ్వే మా నాయకుడు. అవునా కదా ఏ దళము మీదిరో ఆ? ఎట్లా క్రాంతి దళం మనదిరా క్రాంతి దళం మనదిరా అనాలే ఏ దళము మీదిరో ఏ దళము మీదిరో క్రాంతి దళం మాదిరా ఏ దళము మీదిరో క్రాంతి దళం మాదిరా నీదిరో పృథ్వే నాయకుడురా దళ నాయకుడెవడురా అంటే పృథ్వే నాయకుడురా అంతేనా కదా సీనన్న థ్యాంక్ యూ. నిజంగా అన్నా నువ్వు ఆగన్నా అబ్బా ప్లీజ్ అరే కడుపు నిండా మాట్లాడుకొని పొద్దుగా లేసేటి పోతా చాలాసేపటి మైక్ ఇచ్చినాక ఇప్పుడు ముచ్చల్ల సత్యనారాయణ ఏం చేసిండో నేనై చూడలే ఇక అన్న చూసి నన్ను మాట్లాడు నేనై చూడలే మరి వాళ్ళ తాతను చూస్తాన నీ లోపల ముచ్చల్ల సత్యనారాయణ వాళ్ళ తాత అబ్బో వీడు అయ్యా జుట్లకి వెళ్ళిండ్రు అంటారు చూడు అంటారా అన్నారా ఎల్లిండా లేదా ఎక్కడెక్కడోళ్ళని ఇక్కడ కూర్చోడు నిజంగా ముచ్చర్ల సత్యనగర్గా పాటలు రాసి పాడకపోతే ఈ కళాకారులకి ఇక్కడ ఇంత స్థానమే ఉండపు మనకింత స్థానం ఉండపు అన్న కదా ముచ్చర్ల సత్యన్న హోల్ బాలా ముచ్చర్ల సత్యన్న పృథ్వన్న హోల్ బాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్.